హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళలకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో చాలామంది మహిళలు ఇప్పటివరకు చాలామంది అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏంటి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే మీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అది వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి అంగన్వాడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాలకి కూడా ఇంకా మంత్ ఒక 30 డేస్ 40 డేస్ గ్యాప్లో అన్ని జిల్లాలకు కూడా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మనకి అంగన్వాడీ పోస్టులు ఎన్ని వస్తున్నాయి, ఏంటి, ఏ జిల్లాలో వస్తున్నాయని కూడా అప్డేట్స్ అయితే మనం చేయటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకున్నట్టయితే 116 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక భర్తీ చేసే పోస్టులు చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ విద్యార్హత చూసుకున్నట్టయితే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి, తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి, సో స్థానిక నివాసితురాలై ఉండాలి. బయట వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు, ఆ ఏరియా వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక వయసు చూసుకున్నట్టయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 21 నుంచి 35 సంవత్సరాల లోపు అయితే వయసు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 21 కానీ 18 కానీ ఉండొచ్చు. ఇక తర్వాత వయసు నిర్ధారణ కొరకు 1/7/2024 కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ తేదీలోపు ఏదైతే గవర్నమెంట్ మనకి ఏజ్ లిమిట్ పెట్టిందో దాని ప్రకారం అయితే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే ఇది అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలోనే సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ కార్యాలయం వరకు దరఖాస్తు అందజేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ దరఖాస్తు తో పాటు కావాల్సిన అవసరమైన పత్రాలు చూసుకున్నట్టయితే వయస్సు నిర్ధారణ కొరకు పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి, కుల నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, అంటే మీకు రెసిడెన్షియల్ ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక అనుభవం ఏదైనా ఉంటే దీనికి సంబంధించిన పూర్వ అనుభవం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వితంతు అయి ఉంటే వాళ్ళకి భర్త చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఇక వికలాంగులు అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక అదనపు అర్హత ఉంటే మటుకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఇక అన్ని ధ్రువపత్రాల పైన గెజిట్ అధికారితో అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ప్రతి మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో ప్రతి ప్రూఫ్ మీద కూడా మనకి గెజిటెడ్ ఆఫీసర్తో అయితే సిగ్నేచర్ అయితే చేపియాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూసుకున్నట్టయితే దాదాపు 100 మార్కులకి అయితే ఈ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కి సంబంధించిన 5 మార్కులు ఉంటుంది. సో వితంతు అయితే 5 మార్కులు ఉంటుంది. సో ఇలాగా అభ్యర్థి అనాథ అయితే 10 మార్కులు, ఈ విధంగా వెసులుబాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జీతం చూసుకున్నట్టయితే సో ఎంపిక కాబడిన అంగన్వాడీ కార్యకర్తకు 12,000 ఉంటుంది. సో అంగన్వాడీ ఆయాకు మాత్రం 8,000 అయితే ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ విడుదల తేదీ 23నే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం వచ్చేసి 24వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది జరిగింది ఈ నెలలో. ఇది మనకి వచ్చే నెల 2వ తారీఖు వరకు అయితే ఉంటుంది. సో ఇది ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఇంకా మరింత సమాచారం మీకు దీని గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.